Good afternoon all. Welcome to today's session. మార్నింగ్ కాలేజీలో అసలు నెట్ లేదు. కాల్ వరకు కనెక్ట్ అవుతుంది కానీ రికార్డ్ కాదు అసలు ఆ నెట్ వీక్. నిన్న కాన్సెప్ట్స్ చదివారమ్మా ఒకసారి? Did you read concepts of national income, which was discussed yesterday? కట్ అయిపోయింది. అదే ఏమో అర్థం కాదు. ఒక నిమిషం ఉన్నాను. ఓకే, is it visible, ma? A shared content, is it visible? Yes, madam. Okay. ఇందాక ఇట్లా కంటెంట్ షేర్ చేసేటప్పుడు అది కట్ అయిపోయింది. మళ్ళీ జాయిన్ అయితే అది డబల్ మరి సౌండ్ రీసౌండ్ వస్తుంది డబల్ జాయినింగ్ అయ్యేసరికి. రోజు రోజుకి టెక్నాలజీ కొత్తగానే ఉంది, మనకి ఏం చేస్తాం. నిన్న డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసాం. జిడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, especially 4 concepts we discussed in yesterday's class. Did you read once all 4 concepts? మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉంది కాబట్టి షేర్ చేసిన నోట్స్ ఇదేమైనా చదివారా నిన్న ఈ కాన్సెప్ట్స్? చదవలేదా? హలో మేడం, చెప్పండి అమ్మా. స్క్రీన్ కనిపిస్తోందా మీకు? ఎస్ మేడం. ఎవరు ఇందాక మాట్లాడింది?
సంధ్య మేడం. సంధ్యానా? మీరు సారీ వీడియో ఆన్ చేస్తే కదా మీరు ఎవరైనా తెలుస్తుంది. ఫేస్ బాగలేదు మేడం. ఏ రోజు అంతే కదా, రోజు ఆన్ చేయరు అసలు. రోజు 4 క్లాస్ ఉంటుందని తెలిసి అన్ని పనులు పూర్తి చేసుకొని కూర్చోవచ్చు కదా. సరే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నేను చెప్పిన వాటిలో? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. టీమ్ 32 మెంబర్స్ జాయిన్ అయినారే. వాట్ అబౌట్ అదర్స్? మార్నింగ్ 41 జాయిన్ అయినారు, కానీ అక్కడ నెట్ లేదు, మనకు రికార్డు చేస్తుంది. ఓకే, so in yesterday's class we discussed about gross domestic product, gross national product, net domestic product, net national product. Okay, next national income. So national income means that is nothing but NNP at factor cost amount. ఇప్పుడు నేషనల్, ఇప్పుడు జిఎన్పి, జిడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైజెస్ ప్రకారం ఉంటాయి, ఫ్యాక్టర్ కాస్ట్ ప్రకారం కూడా ఉంటాయి. 2 టైప్స్ అది మార్కెట్ ప్రైజెస్. ఇప్పుడు జిఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్, జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాలు ఉన్నాయి కదా, ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ యొక్క ప్రైజెస్ ఎలా ఉందో దాని ప్రైజెస్ ప్రకారము ఆ క్వాంటిటీని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది అనమాట. సో జనరల్ గా మీకు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎస్పెషల్లీ ఆబ్జెక్టివ్ టైప్ లో ఎన్ఎన్పి అని అడుగుతారు అనమాట. ఎన్ఎన్పి మీన్స్ వాట్ ఈజ్ ఎన్ఎన్పి, లేదంటే వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అని అడుగుతారు. ఏది నిజమైనటువంటి జాతీయ ఆదాయము, విచ్ వన్ ఈజ్ రియల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి కింద మల్టిపుల్ చాయిస్ లో ఏబిసిడి డిఫరెంట్ గా ఇస్తాడు అనమాట. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇస్తాడు, ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్ ఇస్తాడు, లేదంటే జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్, అలా 4 చాయిస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దెన్ యూ చూస్ ద ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని నిజమైనటువంటి జాతీయ ఆదాయం అంటారు అన్నమాట. ఓకే, నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ national income at factor cost, which means total income earned by the resources for their contribution, that is 4 factors of production. They are land, labor, capital and organization. So that is the ability of the 2 factors. The sum of that income, that 4 factors income, that is rent for land, wage for labor and rate of interest for capital and profit for organization. Okay, that income received by different factors of production in the form of rent, wage, interest and profit. So వీటన్నింటిని మనం యాడ్ చేస్తే వచ్చినటువంటిది రియల్ నేషనల్ ఇన్కమ్. విచ్ ఇస్ రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే నిజమైనటువంటి లేదా వాస్తవమైనటువంటి జాతీయ ఆదాయము అనగా ఏమి అని మీకు ప్రశ్న వచ్చినప్పుడు ఎన్ఎన్పి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ అంటే నికర జాతీయత్వతో ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయాన్ని మనము నిజమైన జాతీయ ఆదాయము అని అంటాం అన్నమాట. సో ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ద రియల్ నేషనల్ ఇన్కమ్. మీరు గుర్తుపెట్టుకో. ఈ కాన్సెప్ట్స్ ఒక్కసారి విన్నప్పుడు మీకు చాలా కన్ఫ్యూజన్ గానే ఉంటాయి, బట్ పదే మీరు అగైన్ అండ్ అగైన్ మీరు రెఫర్ చేయడం వల్ల, చదవడం వల్ల అది మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకే, మీకు యాక్చువల్గా అయితే మీకు 9th క్లాస్ ఎకనామిక్స్ లోనే ఈ కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయి. మీరు ఒకవేళ మీకు దగ్గర ఎవరైనా స్కూల్ చిల్డ్రన్ ఉన్నట్లయితే 9th క్లాస్ కింద సోషల్ టెక్స్ట్ బుక్ తీసుకొని చూసినట్లయితే 9th క్లాస్ లోనే మీకు ఈ యొక్క
కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అన్ని కూడా మీకు రావడం జరిగింది. అప్పుడు తెలియదు స్కూల్లో చిన్న ఏజ్ కాబట్టి అవి ఏంటో వాటి మీనింగ్ ఏంటో అన్నటువంటిది పెద్దగా అర్థం ఉండదు. కానీ ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ కంటే కొంచెం క్లాస్ పెరిగింది కాబట్టి ఇప్పుడు కొంచెం అర్థం చేసుకొని దాని యొక్క మీనింగ్ తెలుసుకొని మీరు చదివినట్లయితే మైండ్ లో ఈజీగా మెమరీ ఉండిపోతుంది, కన్ఫ్యూజన్ అన్నటువంటిది ఉంటుంది. ఎక్కడైనా మీకు ఆబ్జెక్టివ్ టైప్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ అయినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు. యూ కెన్ ఆన్సర్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. ఓకే, కాబట్టి మీరు నోట్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది కాబట్టి ఒకసారి బాగా చదవండి. చదివి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మామూలుగా ఆఫ్లైన్ క్లాస్కి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కూడా మనము డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఈక్వేషన్ ఫామ్ లో చెప్పాలంటే when we expressed in symbolical or in equation form, national income, that is NI, is equal to NNP plus subsidies minus indirect taxes. సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ కు మనము సబ్సిడీస్ ను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్సెస్ ఏమన్నా ఉంటే వాటిని లెస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఎందుకు మనం సబ్సిడీస్ ను యాడ్ చేసుకోవాలి, ట్యాక్సెస్ ను మనం లెస్ చేసుకోవాలి అని చూసినట్లయితే, సబ్సిడీస్ అన్నటువంటివి అది మనకు బెనిఫిట్ కాబట్టి, మనకు వచ్చినటువంటివి కాబట్టి అది మనం యాడ్ చేసుకుంటాం. ట్యాక్సెస్ అంటే మనకు లాస్, అది మనం గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది కాబట్టి అవి వాటిలో నుంచి మనం లెస్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. ఇది సింబాలికల్ ఫామ్ లో లేదా ఈక్వేషన్ ఫామ్ లో చెప్పాలంటే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ప్లస్ సబ్సిడీస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్ ఈస్ పర్సనల్ ఇన్కమ్. వ్యక్తిగత ఆదాయము లేదా వెష్టి ఆదాయం అని కూడా అంటారు తెలుగులో. వ్యక్తిగత ఆదాయము లేదా వెష్టి ఆదాయము, పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ మీన్స్ దట్ ఈస్ ఇండివిజువల్ ఇన్కమ్, అవర్ ఇన్కమ్ అనమాట. మనం ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నాం అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఒక 2 మెంబర్స్ ఎర్నింగ్ పీపుల్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క 2 మెంబర్స్ యొక్క పర్సనల్ ఇన్కమ్ ఎంత ఉంది పర్ మంత్ కానీ పర్ ఇయర్ కానీ అలా అన్నటువంటి పర్సనల్ ఇన్కమ్ మనం కౌంట్ చేస్తున్నాం. సో వ్యక్తిగత ఆదాయం, ఈ పర్సనల్ ఇన్కమ్ అంతా కూడా మనం ఖర్చు చేసేదానికి అవకాశం ఉండదు అనమాట. అది గ్రాస్ ఇన్కమ్. మనకు వచ్చినటువంటి గ్రాస్ ఇన్కమ్ లో కొంత పర్సనల్ ట్యాక్సెస్ మనం లెస్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ నే మనము ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు వచ్చినటువంటి వెష్టి ఆదాయాన్ని అంతా కూడా మనం ఖర్చు చేయడానికి అవకాశం లేదు. మన వ్యక్తిగత ఆదాయం లేదా వెష్టి ఆదాయం లేదా పర్సనల్ ఇన్కమ్ లో నుంచి మనం కొంత పర్సనల్ ట్యాక్సెస్ లేదా డైరెక్ట్ ట్యాక్సెస్ మనము లెస్ చేసిన తర్వాతనే రిమైనింగ్ అమౌంట్ ని మనం ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మంత్లీ ఒక 50,000 1 lakh ఇన్కమ్ వస్తా ఉందనుకోండి. 1 lakh ఇన్కమ్ వచ్చినప్పుడు ఒక 10% ట్యాక్స్ కట్టవలసి ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనుకున్నప్పుడు 1 lakh 10% అన్నప్పుడు 10,000 గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి. రిమైనింగ్ 90,000 నువ్వు ఖర్చు చేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ ఖర్చు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఇన్కమ్ ఏమంటుంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అంట, వ్యయార్హారం, ఖర్చు చేయడానికి అవకాశం ఉన్నటువంటి. కాబట్టి పర్సనల్ ఇన్కమ్, all personal income we can't expenditure, we can't purchase other any goods. Okay, so we must pay some taxes, that is personal taxes or direct taxes or income taxes. So after reduction taxes from that income only, remaining amount we can expenditure, we can consume anywhere to purchase any goods and services. Okay, సో ఇది మనము ఈక్వేషన్ ఫామ్ లో చెప్పాలనుకుంటే పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్ మైనస్ ఇన్కమ్ ట్యాక్సెస్ ఆర్ డైరెక్ట్ ట్యాక్సెస్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. సో నేషనల్ ఇన్కమ్ లో నుండి, జాతీయ ఆదాయంలో నుండి ఏమైనా ట్యాక్సెస్ ఉంటే అవన్నీ కూడా ఏం చేయాలి, మనము లెస్ చేయాలన్నమాట. ఇంకా కొన్ని ఏమైనా అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, కొన్ని ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేయకోకుండా ఏమైనా ప్రాఫిట్స్ ఉంటే వాటిని కూడా లెస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంకేమైనా సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనము లెస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అనమాట. కంట్రిబ్యూషన్స్ కొంతమంది ఏమైనా ట్రస్ట్ అట్లాంటి వాటి కంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ హోమ్ కు ఏమైనా మనము డొనేట్ చేయడం కానీ అలాంటి కంట్రిబ్యూషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా లెస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఏమన్నా ఉంటే అవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్
స్టూడెంట్స్ స్కాలర్షిప్ కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ ఫండ్ కానీ, లేదంటే ఓల్డ్ ఓల్డ్ ఏజ్ ఫండ్ కానీ, లేదంటే ఉమెన్ కు వచ్చేటువంటి విడో ఫండ్ కానీ, ఇలాంటివన్నీ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు అనమాట, బదిలీ చెల్లింపులు. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే అవి మన ఇన్కమ్ అనమాట, మనకు వస్తున్నాయి కాబట్టి మన ఇన్కమ్. ఇప్పుడు స్కాలర్షిప్ మీకు వస్తే అది మీ ఇన్కమ్ అవుతుంది కాబట్టి మీకు యాడ్ అవుతుంది, పర్సనల్ ఇన్కమ్ లో యాడ్ అవుతుంది, కానీ అది నేషనల్ ఇన్కమ్ కాదనమాట. నేషనల్ ఇన్కమ్ లో అది పార్ట్ కాదు. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఇన్ నేషనల్ ఇన్కమ్, బట్ ఇట్ ఈస్ పర్సనల్ ఇన్కమ్. ఇప్పుడు మీకు వచ్చే స్కాలర్షిప్ కానీ, మీ పేరెంట్స్ ఎవరైనా ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, అలాంటివంతా కూడా మీ పర్సనల్ ఇన్కమ్ అవుతుంది, కానీ అది నేషనల్ ఇన్కమ్ లో పార్ట్ కాదనమాట. ఓకే, అది గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటివి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. ఇవి క్లియర్ గా తెలుసుకున్నప్పుడే మీరు ఆ యొక్క మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, సో పర్సనల్ ఇన్కమ్ is the total income received by individual in any family or individual in different families, each and every households of a country. Therefore, personal income can be expressed as national income minus income taxes or direct taxes or individual taxes, minus undistributed profits, minus social security contribution, plus transfer payments అన్నమాట. 1 minute. ఏరా వస్తావా లోపలికి? కూర్చోగమ్మ కూర్చోవచ్చుకోకుండా. So that is the personal income. Next, another concept is disposable income. What is disposable income? It is the income left with the individuals after the payment of some personal taxes or direct taxes or individual taxes from personal income. Okay, సో మనకు వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా, మనకు వచ్చినటువంటి వ్యక్తిగత ఆదాయం నుండి లేదా వ్యష్టి ఆదాయం నుండి మనం ప్రభుత్వానికి పన్నులు పే చేస్తాం కదా, ఆ పన్నులు పోను, ఆ ట్యాక్సెస్ పోను రిమైనింగ్ అమౌంట్ ని మనము డిస్పోజబుల్ ఇన్కమ్ లేదా వ్యయార్హ ఆదాయం అంటాం. అంటే వ్యయం చేయడానికి అర్హత ఉన్నటువంటి ఆదాయం అని. వ్యయార్హ ఆదాయం అంటే మనం వ్యయం చేయడానికి లేదా ఖర్చు చేయడానికి అర్హత ఉన్నటువంటి ఆదాయము. పర్సనల్ ఇన్కమ్ అంతా ఖర్చు చేయడానికి అవకాశం లేదు, అర్హత లేదు. దాంట్లో కొంత ట్యాక్సులు అన్ని పోను, మిగిలినటువంటి దాన్ని మాత్రం మనం ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. ఓకే, disposable income is the income left with the individuals after the payment of direct taxes. Okay, it is the actual income left for disposal or that can be spent for consumption by individuals. Consumption అంటే ఏదైనా ఖర్చు చేయడానికి లేదా వినియోగం చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఇన్కమ్ అన్నమాట. సో దట్ డిస్పోజబుల్ ఇన్కమ్ is equal to personal income minus personal taxes. ఓకే, దాని ఫార్ములాలో లేదా సింబాలికల్ గా మనం చెప్పాలంటే డిస్పోజబుల్ ఇన్కమ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు పిఐ అంటే పర్సనల్ ఇన్కమ్, ఇక్కడ పిఐ అంటే పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో మన వ్యక్తిగత ఆదాయంలో నుంచి, వ్యష్టి ఆదాయంలో నుంచి వ్యక్తిగత పన్నులు లేదా ప్రత్యక్ష పన్నులు లేదా ఆదాయ పన్నును తీసివేసినప్పుడు వచ్చినటువంటి మొత్తాన్నే మనము వ్యయార్హ ఆదాయము అంటాం. Disposable income is equal personal income minus personal taxes or direct taxes. Okay, or individual taxes ఏమైనా రాయొచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట. ఒక 10% ఇన్కమ్ ట్యాక్స్ ఒక లెవెల్ వరకు దానికి స్లాబ్ రేట్ ఉంటుంది, అప్ టు సమ్ లెవెల్ 10%. దాన్ని ఎక్సీడ్ అయిన తర్వాత 20%, ఇంకా ఎక్కువైతే 30% ట్యాక్స్ కూడా మనం పే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ 1 lakh ఇన్కమ్ ఉన్నప్పుడు 10%తో 10,000 నువ్వు ట్యాక్స్ పే చేస్తే 90,000 మాత్రమే నువ్వు ఖర్చు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, కన్జంప్షన్ కు యూజ్ చేసుకోవాల్సిన. ఒకవేళ నీకు 10 lakhs ఇన్కమ్ వస్తా ఉంది ఇయర్లీలో, 30% ట్యాక్స్ పే చేసినప్పుడు అంటే 30%తో 10 lakhs లో 3 lakhs నువ్వు అమౌంట్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తే రిమైనింగ్ 7 lakhs ఇట్ ఈస్ ద డిస్పోజబుల్ ఇన్కమ్.
So it is eligible for consumption or to buy any goods and services. Okay, that is. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకుంటే జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ అండ్ లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఈస్ పర్ క్యాపిటా ఇన్కమ్. Per capita income, how we get per capita income? National income by population. So the national income divided by the population, then we get the per capita income. తలసరి ఆదాయం అంటాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. ఈ తలసరి ఆదాయం ఎలా వస్తుంది అంటే జాతీయ ఆదాయాన్ని జనాభా చేత మనం భాగించినట్లయితే తలసరి ఆదాయం మనకు వస్తుంది. ఓకే, జాతీయ ఆదాయం, ఒక దేశంలో మొత్తం జాతీయ ఆదాయం ఎంత ఉంది, ఆ జాతీయ ఆదాయం, అదేవిధంగా జనాభా ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో 130 crores పైన పాపులేషన్ ఉంది. మన నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఆ నేషనల్ ఇన్కమ్ తో పాపులేషన్ డివైడ్ చేసినప్పుడు, ఒకవేళ కంట్రీ మీకు అర్థం కాకపోతే ఒక ఫ్యామిలీ తీసుకున్నాం, ఫ్యామిలీ యొక్క మొత్తం ఇన్కమ్ 1 lakh అనుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 5 members ఉన్నారు. సో 5 members కలిపి వాళ్ళకి వచ్చేటువంటి మొత్తం ఇన్కమ్, టోటల్ ఆ ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh అయినప్పుడు ఒక్కొక్కరి యొక్క ఇన్కమ్ ఎంత అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే 1 lakh by 5 members వేసినట్లయితే ఈచ్ అండ్ ఎవరి ఇండివిజువల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 20,000 రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మన నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ మనం చేసినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నటువంటిది వస్తుంది అనమాట. కొన్నిసార్లు మన నేషనల్ ఇన్కమ్ ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. Our national income goes on increasing, but at the same time population also, if the population also increasing, then per capita income does not increasing. Okay, జాతీయ ఆదాయం పెరుగుతూ ఉన్నప్పటికీ జాతీయ ఆదాయంతో పాటు మనకు జనాభా కూడా పెరుగుతూ పోయినట్లయితే తలసరి ఆదాయం పెరగదనమాట. తలసరి ఆదాయం పెరగాలి అంటే జాతీయ ఆదాయం పెరగాలి, జనాభా పెరగకోకుండా ఉండాలి, జనాభా కంట్రోల్లో ఉండాలి, అప్పుడే మన తలసరి ఆదాయం పెరుగుతుంది. లేదు అంటే జాతీయ ఆదాయము జనాభా పెరుగుదల కన్నా ఎక్కువన్నా ఉండాలి. ఓకే, మీకు అర్థం కావాలంటే చెప్తాను. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh అన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ 5 members అన్నా, అప్పుడు ఒక్కొక్కరు ఇండివిజువల్ లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 1 lakh by 5 వచ్చేసి 20,000 అవుతుంది. సో ఈ ఇన్కమ్ వచ్చేసి 1 lakh నుండి 1,20,000 పెరిగింది, అంటే 20,000 ఇన్కమ్ పెరిగింది. కానీ పీపుల్ వచ్చేసి 5 members నుంచి 10 members పెరిగారు అనుకోండి, అప్పుడు 1,20,000 అయినా బై 10 members వేసినట్లయితే ఎంత వస్తుంది? చాలా తక్కువ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ కంటే పాపులేషన్ ఎక్కువ పెరిగింది కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుతుంది. కాబట్టి ఏ కంట్రీలో అయినా కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అంటే నేషనల్ ఇన్కమ్ పెరుగుతూ పాపులేషన్ పెరగకోకుండా ఉండాలి ఒకటి. లేదు అంటే నేషనల్ ఇన్కమ్ మేడం షేర్ స్క్రీన్ కావటం లేదు మేడం, బ్లాక్ లో. అవునా, ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు ఓకే మేడం. సో మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అంటే నేషనల్ ఇన్కమ్ పెరుగుతూ ఉండి పాపులేషన్ పెరగకోకుండా ఉండాలి, అంటే కంట్రోల్ గా ఉండాలి లేదా కాన్స్టెంట్ గా ఉండాలి. లేదు అంటే పాపులేషన్ ఇంక్రీజింగ్ కంటే జనాభా పెరుగుదల కంటే జాతీయ ఆదాయ పెరుగుదల రేటు ఎక్కువగా ఉండాలి. అర్థమైందా? అదనమాట. అలా ఉన్నప్పుడు మనకు పర్ క్యాపిటల్ ఉంటుంది. సో మన భారతదేశంలో ఎస్పెషల్ గా జాతీయ ఆదాయం పెరుగుతా ఉంది, కానీ తలసరి ఆదాయం పెద్దగా పెరగడం లేదు. ఎందుకు తలసరి ఆదాయం పెరగడం లేదు అంటే జాతీయ ఆదాయంతో పాటు జనాభా కూడా పెరిగిపోతూ ఉన్నది. అప్పుడు ఏం ప్రయోజనం ఉండదు. మన ఫ్యామిలీలో ఇన్కమ్ పెరిగింది కొంతే, కానీ అంతకన్నా ఎక్కువగా మన జనాభా పెరిగింది అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ పెరిగారు అనుకోండి, అప్పుడు ఒక్కొక్కరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి అందుకనే ఫ్యామిలీలలో కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏం చేస్తారంటే ఆ పిల్లల్లో మంచిగా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి ఫ్యూచర్ని ఇవ్వాలంటే తక్కువ పాపులేషన్ ప్రిఫర్ చేయాలి. అందుకనే ఫ్యామిలీ ప్లానింగ్, గో ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ 1 or 2 అనమాట. 1 or 2 చిల్డ్రన్ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అలా లేకోకుండా మోర్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా ఆ చిల్డ్రన్ అందరినీ కూడా మంచి ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి ఫ్యూచర్ ఇవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ముఖ్యం అనమాట. నేషనల్ ఇన్కమ్ కంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం అన్నటువంటిది కంట్రీలో చాలా చాలా అవసరం. ఓకే,
మన దేశంలో ఈ పర్ క్యాపిటల్ ఇంకా తక్కువ ఉంది కాబట్టి ఇంకా బీపీఎల్ కేటగిరీ కూడా చాలా ఎక్కువ ఉంటారు. సో పావర్టీలో బీపీఎల్ ఏపీఎల్ రెండు అనమాట. బిలో పావర్టీ లైన్, అబవ్ పావర్టీ లైన్. మన బీపీఎల్ కేటగిరీ ఎక్కువ అనమాట, బిలో పావర్టీ లైన్ ఎక్కువ అనమాట. ఓకే, తర్వాత ఈ అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, 2 టైప్స్. అబ్సల్యూట్ పావర్టీ అంటే ఎవరైతే మినిమం ఫెసిలిటీస్ కూడా, మినిమం నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారో, దోస్ హు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ అట్ బేసిక్ నీడ్స్ ఆర్ మినిమం నీడ్స్, దట్ ఈస్ ఫుడ్, క్లాత్, షెల్టర్. అంటే తినడానికి తిండి లేకోకుండా, కట్టుకోవడానికి సరైనటువంటి దుస్తులు లేకోకుండా, ఉండడానికి ఒక సరైనటువంటి ఇల్లు లేకోకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నట్టు వాళ్ళను అబ్సల్యూట్ పావర్టీ అంటారు. అలాంటి పావర్టీని, ఆ విధంగా ఉన్నటువంటి పేదరికాన్ని ఏమంటారంటే నిరపేక్ష పేదరికం అంటారు అనమాట, అబ్సల్యూట్ పావర్టీ. సో మన భారతదేశంలో అబ్సల్యూట్ పావర్టీ అనేటువంటి చాలా ఎక్కువ అనమాట. పావర్టీ అన్ని కంట్రీస్ లో ఉంటుంది, బట్ డెవలప్డ్ కంట్రీస్ లో రిలేటివ్ పావర్టీ ఉంటుంది, సాపేక్ష పేదరికం ఉంటుంది. మన ఇండియాలో అబ్సల్యూట్ పావర్టీ ఉంటుంది. అమెరికాలో బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఎవరు ఉండరు, అందరూ మంచిగానే ఉంటారు. కాకపోతే వాళ్ళ ఇన్కమ్ లో వేరియేషన్ ఉంటుంది. ఓకే, మనం తినడానికి తిండి ఉన్నా, కట్టుకోవడానికి బట్టలు ఉన్నా, ఉండడానికి ఇల్లు ఉన్నా, ఆ యొక్క వేరియేషన్ ఉంది కదా. ఇప్పుడు ఒక 1000 రూపీస్ పెట్టి డ్రెస్ కొన్నా డ్రెస్ ఉన్నట్టే, 1 lakh రూపీస్ పెట్టి ఒక శారీ కొన్నా డ్రెస్ ఉన్నట్టే. కానీ 1 lakh రూపీ పెట్టి డ్రెస్ కొన్న వాళ్ళతో పోలిస్తే 1000 పెట్టి డ్రెస్ కొన్న వాళ్ళని కంపేర్ చేసినప్పుడు అది రిలేటివ్ పావర్టీ అనమాట. వాళ్ళు రిచ్ గా చెప్పవచ్చు, వీళ్ళని కొంచెం పూర్ గా చెప్పవచ్చు. అదేవిధంగా మనకు ఉండడానికి ఇల్లు అయితే ఉంది, అది ఎలాంటి ఇల్లు, అది పూర్ గుడ్స్ అయినా ఇల్లే, పక్క హౌస్ అయినా ఇల్లే, మల్టీ స్టోర్ బిల్డింగ్ అయినా ఇల్లే, పెద్ద బంగ్లా అయినా కూడా ఇల్లే. సో ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఇల్లు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఒక 5-6 లక్షలు పెట్టి మామూలు ఇల్లు ఉన్న వాళ్ళు ఇద్దరికి ఇల్లు ఉంది, కానీ కంపేర్ చేసినప్పుడు వీళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ హైగా ఉంటది, వీళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లోగా ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తి ఇంట్లో పెళ్లి చేయాలంటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కూడా చేయడానికి అతనికి స్తోమత ఉండదు. అదే సెలబ్రిటీస్, పెద్ద పెద్ద రిచ్ పీపుల్ క్రోర్స్ లో ఖర్చు పెట్టి మ్యారేజెస్, ఫంక్షన్స్ అన్నటువంటి చేయడం జరుగుతుంది. కరోనా పుణ్యమాన్ని ఇప్పుడు ఎవరు కూడా అలాంటి ఆడంబరాలకు పోవడం లేదు. లేకపోతే మంచి ధనవంతులు, సినీ ఫీల్డ్ ఉన్నటువంటి వాళ్ళు, పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఇంటి మీదనే ఒక హెలికాప్టర్ దిగేంత ఫెసిలిటీ వాళ్ళకు అలాంటి ఇల్లు, బంగ్లాలు ఉంటాయి. మనకేమో ఒక సాధారణ ఇల్లు ఉంటేనే ఆడికి పెద్ద గొప్ప అనమాట. సో ఇద్దరు చూస్తే బీపీఎల్ ప్రకారం లేదా అబ్సల్యూట్ పావర్టీ ప్రకారం మనము పేదరికంలో లేము, పావర్టీలో లేము, వీఆర్ నాట్ ఇన్ పావర్టీ. బట్ రిలేటివ్ గా కంపేర్ చేసినప్పుడు వాళ్ళతో పోల్చుకున్నట్టయితే మనలాంటి వాళ్ళు సాధారణమైనటువంటి ప్రజలు. సో వీఆర్ ఆల్ రిలేటివ్ పవర్. అంతా కూడా సాపేక్ష పేదరికంలో ఉన్నాం, నిరపేక్షంగా చూస్తే మనం పేదరికంలో లేవు. ఆ విధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే ఎలా ఉండాలి? నేషనల్ ఇన్కమ్ పెరగాలి, పాపులేషన్ పెరగకోకుండా ఉండాలి, అప్పుడే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. సో పాపులేషన్ పెరగకోకుండా ఉండాలి అంటే పాపులేషన్ పెరిగితే ఏమొస్తుంది, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయవలసి ఉంటుంది అన్నటువంటిది అంతా కూడా మనకు ఒక క్లారిటీ అన్నటువంటిది ఉండాలన్నమాట. సో మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓన్లీ నో అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓవర్ పాపులేషన్. జనాభా పెరగడం వల్ల, అధిక జనాభా ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, అంతా కూడా నేచర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. ఒకప్పుడు పాపులేషన్ తక్కువగా ఉన్నప్పుడు ఇన్ని వెహికల్స్ లేవు, ఇంత కన్జంప్షన్ లేదు, ఇంత వేస్టేజ్ లేదు, ఇంత పొల్యూషన్ లేదు, ఏమీ లేదు, ప్రశాంతంగా నేచర్ అంతా కూడా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క అవసరాల దృష్టి అయితేనేమి, మన జనాభా పెరగడం వల్ల ప్రతిరోజు ప్రతినిత్యం మనం ఉపయోగిస్తున్నటువంటి వస్తువుల నుండి అనేకమైనటువంటి వేస్టేజ్ అంతా కూడా డిస్పోజ్ అవుతుంది. ఆ డిస్పోజ్ అంతా కూడా నేచర్ అంతా కూడా బాగా డ్యామేజ్ చేస్తుంది. సో దానివల్ల ఎన్విరాన్మెంట్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. ఆ ఎన్విరాన్మెంట్ పొల్యూట్ కావడం వల్ల మళ్ళీ ఎవరికి హామ్, మనకే హామ్ అన్నమాట. సో మన యొక్క అభివృద్ధి మనకు వినాశనంగా తయారవుతుంది. కాబట్టి కొంతవరకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ గా పాపులేషన్, ఓవర్ పాపులేషన్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అన్నటువంటి
కొంత అవగాహన ఉన్నప్పుడు పాపులేషన్ కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి మెజర్స్ ను తీసుకోవడం జరుగుతుంది. పాపులేషన్ కంట్రోల్ కావాలంటే ఏం చేయాలి? వాళ్ళ ఎడ్యుకేషన్ బాగా పెరగాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు కొంచెం లేట్ గానే మ్యారేజ్ చేసుకుంటారు. అసలు చదువుకోకుండా కమ్మున ఉన్నట్లయితే 20 years బిలోనే వాళ్ళకి మ్యారేజ్ చేయడం జరుగుతుంది. బాగా చదువుకున్నారనుకోండి, ఇప్పుడు ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక IAS ఆఫీసర్ అయినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకు 25 years దాటిన తర్వాతనే 25-30 years మధ్యలోనే వాళ్ళు మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకు తక్కువ ఏజ్ లో మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా లేకుండా చదువు ఏం లేకపోతే 20 పిల్లలని 18-15 మధ్యలోనే మ్యారేజెస్ అనేవి చేయాలి. అర్లీ ఏజ్ లో మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క పాపులేషన్ అన్నటువంటిది మల్టిపుల్ గా పెరుగుతుంటుంది అన్నమాట. అందుకే ఒకసారి మాల్థస్ చెప్తారు, మన ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటివి ఇంకా అంటే 1 to 3 ఉన్నటువంటి నెంబర్ ఆ విధంగా పెరుగుతూ ఉంటే ఈ పాపులేషన్ అనేటువంటి మల్టిపుల్ చాయిస్ అంటే 1, 2, 4, 8 అలా 16 అలా రేంజ్ లో పెరుగుతుంది, గుణాత్మక శ్రేణిలో పెరుగుతుంది అని చెప్పేసి మాల్థస్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఎస్పెషల్లీ ఉమెన్ ఎడ్యుకేషన్ వల్ల కూడా పాపులేషన్ కంట్రోల్ అయ్యేదానికి, ఉమెన్ లో అవేర్నెస్ కల్పించడం వల్ల, హైయర్ స్టడీస్ ప్రిఫర్ చేయడం వల్ల, సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగేదానికి మనం ఎక్కువ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కంట్రీలో. సో ఇది నన్ను మీకు నెక్స్ట్ క్లాస్ లో మనము ఇది ఆల్రెడీ మీకు సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. సో ఈ రోజుతో మీకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. సెకండ్ సెమిస్టర్ లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో మనం సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాం. ఇంకేమైనా ఇందులో డౌట్స్ ఉంటే చెప్పండి. సో కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ 10 marks. ఎస్టిమేట్స్ అండ్ మెథడ్స్, కాన్సెప్ట్స్ రెండు కూడా ఇంపార్టెంట్ మా. ఎస్టిమేషన్ మెథడ్స్ అంటేనే మీకు 3 methods బాగా గుర్తు రావాలి. ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. అట్లీస్ట్ ఆ పేర్లన్నా మీకు గుర్తుండాలి. ఓకే. కాన్సెప్ట్స్ అంటానే మీకు GDP, GNP, NDP, NNP, తర్వాత పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అంటే నెట్, NNP అట్ ఫ్యాక్టర్ కాస్ట్. 8 కాన్సెప్ట్స్ మీకు బాగా గుర్తుండాలి. అట్లీస్ట్ నేమ్స్ అన్నా మీరు గుర్తు పెట్టుకోవాలి. మీరు దానికి సంబంధించినటువంటి మ్యాటర్ రాయకపోయినా వాటి నేమ్స్ అన్నా కూడా అట్లీస్ట్ మీరు మెన్షన్ చేసినా కూడా దెన్ యూ విల్ గెట్ సమ్ మార్క్స్. 10 marks అట్లీస్ట్ 5 marks, 4 marks అన్నా కూడా మీకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో జీడిపి అని అట్లా షార్ట్ ఫామ్ లో కాకుండా జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, GNP గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, NDP నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఓకే, NNP నెట్ నేషనల్ ప్రోడక్ట్, PI అంటే పర్సనల్ ఇన్కమ్, DI అంటే డిస్పోజబుల్ ఇన్కమ్, ఓకే, NI అంటే నేషనల్ ఇన్కమ్, దట్ ఈస్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, NNP అంటే ఫ్యాక్టర్ కాస్ట్. ఓకే. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీన్స్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. మీరు చాలా చోట్ల ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మల్టిపుల్ చాయిస్ అడుగుతారు. వాట్ ఈస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్, పాపులేషన్ బై నేషనల్ ఇన్కమ్. అలా డిఫరెంట్ ఏమైనా అడగవచ్చు అనమాట. అప్పుడు ఇఫ్ యూ నో ద కరెక్ట్ కాన్సెప్ట్, then only you can choose the correct answer. Otherwise you can't. You will lose the mark. Okay. Any doubts, Nana? హలో, మాట్లాడాలి. మీరేం మాట్లాడకపోతే కష్టం. ఈరోజు మళ్ళీ ఒకసారి బాగా చదవండి కాన్సెప్ట్స్ అన్ని కూడా. రేపు క్లాస్ లో అంటే మండే క్లాస్ లో మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే సెకండ్ యూనిట్ మనం స్టార్ట్ చేసుకుందాం. సో మీకు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోలేదు కాబట్టి మీరు సెకండ్ సెమ్ ఇప్పుడు సీరియస్ గా చదవకపోయినా ఫస్ట్ సెమ్ బాగా చదువుతుండండి. ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను రివిజన్ కూడా చేస్తాను. ఇవంతా కూడా డోంట్ వరీ. ఓకేమ్మా, అలా వినిపిస్తుందా? ఓకే మేడం. ఇంకేం డౌట్స్ లేకపోతే we will close the session. Tomorrow we will meet again.
ఓకే మేడం. బాయ్. హాయ్ మేడం. బాయ్ మేడం. ఏంటన్నా చెప్పండి. హలో, ఎవరో ఏదో అడుగుతున్నారు. ఏమైనా డౌట్ ఉందమ్మా? ఓకే.